బులారం స్టేషన్ దగ్గర మా ల్యాండ్లు ఉన్నాయి. బులారం అల్వాల్ బులారం మా ల్యాండ్లు ఉన్నాయి. మాకు ల్యాండ్లకి నాకు ఒక 10 సంవత్సరాల శిక్ష పడితే నేను జైలుకు పోయి వచ్చిన. జైలుకు పోయి వచ్చి ఒక తహసీల్దార్ ఖాజా హమీదుద్దీన్ ఒక సర్వే నెంబర్ 45 ఒక అగ్రిమెంట్ చేసిన. అగ్రిమెంట్ చేస్తే ఆయన ఏం చేసినాడు అంటే వీళ్ళకు ఎవరు రెస్పాన్సిబుల్ లేవు చూడడానికి, వీళ్ళకి ఏం చేయడానికి పైసలు లేదని ఈ ల్యాండ్ ఆపేసి మాకి వేరే ల్యాండ్ మీద కబ్జా మీద పోతున్నాడు. ఇంకోటి అంటే మాకు పట్టా వచ్చింది. ఇప్పుడు బొల్లారం అంటే ఏదైనా రిసాలాబాద్ దగ్గర విశాలాబాద్ బులారం బొల్లారం మీరు తాతల నుంచి అక్కడనే నమ్మేది అక్కడే బొల్లారం మీద అక్కడనే ఉంది. అంటే ఎంత ల్యాండ్ ఎంత మొత్తం ల్యాండ్ మాకు మా ఇస్తలా వచ్చింది అంటే 40 ఎకర్. మీ పేరు మీద ఉందా ఈసీ మా నాన్న పేరు మీద ఉంది. కొన్ని పాస్బుక్ లో నా పేరు వచ్చింది. మా పేరు వస్తే అంటే వీళ్ళు ఏం చేసిన తహసీల్దార్ వీళ్ళు అన్ని కలిసి 40 ఎకర్స్ ఇది బొల్లారంలో ఎక్కడ ఉంది అన్నది అది ముంగట సర్వే నెంబర్ 45 అని ఉన్నది. దానికి సర్వే చేపించిన నేను. నా మీద పోలీస్ కంప్లైంట్ ఉంది. ఇంత ముందు వస్తే ఇద్దరిని కూడా ఎలగొట్టినా నేను. ఎలగొట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు మా బస్తీ వాళ్ళు పరువుల్ని తీసుకుని అక్కడ కూర్చోపెట్టినారు. నేను ఎవరికి ఏం చేయలేని చెప్పలేనని ఏమైనా చెప్తే నాకు బెదిరిస్తున్నారు ఫోన్ మీద. 40 ఎకరాలు ఉందా రైల్వే స్టేషన్ ముందట కలకమోడేనికనే అవతల రైల్వే స్టేషన్ ముంగట సర్వే నెంబర్ 45 లో ఒకటి ఉన్నది. ముందట అంటే మన కల్కంపౌండ్ ఉంది కదా 78 సర్వే నెంబర్ 78 అది ముందు చిన్న గుడి ఉంది ఒకటి. అవును గుడి అది కూడా మాది మాకు వస్తుంది. అది ఇన్ని ఏళ్ళ నుంచి కబ్జాలు ఎవరు అన్న కబ్జాల ఈ తహసీల్దార్ హమీద్ ఏం చేస్తున్నా అంటే మాకు ఆపేషన్ నేను చేస్తున్నా కదా, నేను చేస్తున్నా అని వేరేళ్ళకి నేను వీళ్ళకి అన్ని చేసుకున్నా అని. అట్లా కాదన్న, ఇప్పుడు మీరు ఇన్ని ఏళ్ళ నుంచి 40 ఎకరాలు ఉందంటే మరి 40 ఎకరాలు ఉంది అంటున్నారు కదా, అప్పటి నుంచి కబ్జాలో మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పటికి? ఇప్పుడు ఏం లేవు అన్న, కుల్లా ఉన్నది. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఒక 2 కుల్లా ఉందంటే మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము ఇద్దరు అన్నదమ్ములు. ఇప్పటి వరకు కబ్జాలో లేరు మీరు? కబ్జాలో లేవు ఇప్పుడు. మరి ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది ఇన్ని ఏళ్ళు లేనండి? అది మొన్న కేసీఆర్ పాస్బుక్ ఇస్తే పాస్బుక్ ఇచ్చినాం మేము. అచ్చా, ఇది మన ధరణి వల్ల మీకు బయటపడ్డది మీ మీద ఉన్నట్టు ఈజీగానే మేము తిరుగుతున్నాం అన్న. ఇన్ని ఏళ్ళ నుంచి మీకు తెలియదు భూమి ఉన్నట్టు? తెలుసు. మా రెడ్డిలు అన్ని గొప్ప అన్న చాలా పెద్ద రెడ్డిలు అంతా మా గుర్తుపెట్టాం. మా నాయన వాళ్ళు దోస్తులు వాళ్ళు. మరి అప్పటి నుంచి 40 ఎకరాలలో 2 ఎకరాలు ఉందని మీ తండ్రి గారు చెప్పలేదా? చెప్పినా సార్ అంటే కేసులు ఉన్నాయని చెప్తున్నారు మాకి. నేను 10 సంవత్సరాలు జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళా అంటే తుర్కపల్లి అంటే ఇప్పుడు తుర్కపల్లి రైల్వే స్టేషన్ అంటే రిసాలాబాద్ నుంచి పోతుంటే తుర్కపల్లి రైల్వే స్టేషన్ అదే బొల్లారం స్టేషన్. అది లెఫ్ట్ సైడ్ అదంతా బిల్డింగ్ పడుతుంది అదే కదా? అదే అది దానికి మాకు తను చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా వస్తే మాకు మహమూద్ అలీకి ఆ దామాతో పోలికే బొర్రా ఆయన ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా ఈ 40 ఎకరాలలో? మీకు ఏమన్నా ఏమి ఇస్తలేరు. ఇది కూడా వస్తే తీసుకుపోయి కోర్టులో అట్కాల్చినాడు. అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది? ఏ ఇయర్ నుంచి ఉంది మీకు ఇది మాకి చాలా మా దాదాపు చెప్తే మనకి ఐసా నై భయ్యా. ఇప్పుడు మీ తాతల నుంచి ఉందా లేకపోతే మీ తండ్రి గారు? మా తాతల నుంచి ఉన్నాయి సార్. ఇది అంటే స్వతంత్రం రానప్పటి నుంచి ఉంది. ఇప్పుడు బయటపడింది అంతేనా? బయటపడింది కాదు, మేము చూస్తున్నాం, అన్ని చేస్తున్నాం. అదే ఇప్పుడే కదా మొన్న ఈ ధరణి వల్లే కదా మీకు తెలిసి వచ్చింది. ఇది మాది ముంతఖబ్. ఇది పెద్ద మాది ముంతఖబ్. ఇంకా నిజాం అలీ పేరు ఉంది కూడా ఉంది చూడు ఇక్కడ. నిజాం అలీ పేరు उनका बेटा निजाम अली का बेटा हूँ मैं. ये मुंतखब है. ये बुलारम स्टेशन ये मुंतखब है पूरा. ఓకే. అన్నగారు తుర్కపల్లి బొల్లారం నుంచి రావడం జరిగింది. అన్నగారికి ఇంతకు ముందు భూమి ఉన్నట్టు తెలియదంట. ఇప్పుడే 40 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిసిందంట. అంత కేసీఆర్ పుణ్యం వల్లనే ధరణిలో వెలుగులోకి వచ్చిన 40 ఎకరాలు తుర్కపల్లి అంటే కొంపల్లి తుర్కపల్లి మధ్యలో అన్నగారి స్థలం ఉందంట. 40 ఎకరాలు ఇలా తండ్రి పేరు మీద రావడం జరుగుతుందంట. దీని యొక్క ఆధ్వర్యంలోకి వెళ్దామంటే అక్కడ రాణిస్తలేరంట. మరి అక్కడ ఉన్న స్థానికులు మరి ఎవరు కబ్జా చేశారు ఏంటి, మరి అప్పట్లో ఏమన్నా అమ్ముకున్నారా లేకపోతే ఇప్పుడు ఏంది అని చెప్పేసి మనం వేచి చూద్దాం. ఈ ఎవరు అంటే తుర్కపల్లి రైల్వే స్టేషన్ ముందట ఈయనకు 40 ఎకరాలు వచ్చినట్టు ఈయనకు తెలిసింది. మరి ఇక్కడ తుర్కపల్లి రైల్వే స్టేషన్ రిసాలాబాద్ బొల్లారం అల్వాల్ హనుమంతరావు ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుసు. మరి గతంలో ఆయనకు కూడా తెలియదు అనుకుంటా మరి ఈ సమస్య మీద. మరి ఈ సమస్య ఏందో వేచి చూద్దాం. ఇక్కడ మరి ఈ సమస్య గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. వీలైనంత వరకు ఈయనకు సాయం చేద్దామని కోరుకుంటున్నాం. జై హింద్.